పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి శుభాకాంక్షలు. ఫస్ట్ కృతికా నక్షత్రం 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రం, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకు జన్మించిన మీరు వృషభ రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వారికి స్థిరత్వం, పురోగతి, కొత్త అవకాశాల సంవత్సరం. కొన్ని మార్పులు వచ్చినా చివరికి లాభం చేకూరే కాలంగా చెప్పచ్చు. స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక లాభాలు, కుటుంబ సభ్యులతో కలిసి ఎన్నో విహారయాత్రలు, పండగలు, వాతావరణాలు చేసే అవకాశాలు బాగున్నాయి. గోచార ప్రకారం శని ఈ సంవత్సరం మొత్తం మీనరాశిలో 11వ స్థానంలో సంచరిస్తారు. దీనివల్ల జరిగే ఫలితాలు ఎలా ఉంటుందంటే ఆదాయ అవకాశాలు పెరుగుతాయి, ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు పరిచయాలు పెరుగుతాయి, సమాజంలో గొప్పవారి యొక్క పరిచయాలు అందరూ కూడా పెరుగుతాయి, దీర్ఘకాలిక లాభాలు కూడా ఉంటాయి. ఈ సంవత్సరం గురు భగవానుడు 2వ ఇంట్లో ఉంటారు. జూన్ 2, 2026 గురువు 3వ ఇంటికి వెళ్తున్నారు. అక్టోబర్ 31, 2026 గురువు 4వ ఇంటికి వస్తున్నారు. జనవరి 25, 2027 తిరిగి 3వ ఇంటికి వస్తున్నారు. దీనివల్ల కుటుంబ అభివృద్ధి పెరుగుతుంది, ధన ప్రవాహం పెరుగుతుంది, గృహ సౌఖ్యం పెరుగుతుంది. అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గురు భగవానుడి వల్ల. రాహు కేతువు ఈ సంవత్సరం రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట్లో ఉన్నారు సంవత్సరం మొదట్లో. తర్వాత డిసెంబర్ 6, 26 రాహు 9వ ఇంట్లో, కేతు 3వ ఇంట్లో ఉంటున్నారు. దీనివల్ల వచ్చే ఫలితాలు ఉద్యోగ మార్పులు, విదేశీ అవకాశాలు, ధైర్యం పెరుగుతుంది. ఓకే, ఈ సంవత్సరం అంతా కూడా ఈ గ్రహాల వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతారంటే ఆర్థికంగా ఆదాయం చాలా బాగుంటుంది, మల్టిపుల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది, భూమి, ఆస్తి ఇవన్నీ కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి పదోన్నతి వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదా ఉద్యోగమే లేని వారికి కొత్త ఉద్యోగాల అవకాశాలు బాగున్నాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి చాలా అవకాశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టార్లో ఉన్న ఉద్యోగస్తులకి చాలా అద్భుతాలు ఉన్నాయి. ప్రత్యేకించి ఆర్మీ మరియు నౌకాదళం, తర్వాత ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి అందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, అవార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం. వ్యాపారస్తులకి చూసి రమ్మనిన కాల్చి వచ్చినట్టుగా 3 పువ్వులు 6 కాయలుగా అద్భుతమైనటువంటి వ్యాపారాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇండస్ట్రీస్, మిషనరీస్, కొత్త మిషనరీస్ కొనే అవకాశాలు బాగా ఉన్నాయి. ఈ కామర్స్ బిజినెస్లో చాలా అద్భుతాలు పొందే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని వారికి అద్భుతమైనటువంటి వివాహం అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి సంతాన భాగ్యం కూడా కలిగే అవకాశాలు ఈ సంవత్సరం బాగున్నాయి. ఆరోగ్యం సాధారణం కంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. కాస్త షుగర్ లెవెల్ కానీ, ప్యాంక్టీరియాస్ కానీ ఇవన్నీ కూడా కాస్త చెక్ చేసుకుంటే చాలా మంచిది. దీనికి ఏం చేయాలి? మీరు ఆహార నియమాలు పాటించాలి వృషభ రాశి వారు. ఇంకా ప్రయాణాలు, వ్యాపార రీతిగా ప్రయాణాలు, విద్య రీతిగా ప్రయాణాలు, ఉద్యోగ రీతిగా ప్రయాణాలు అద్భుతం సాధిస్తారు ఈ సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఈ సంవత్సరం విద్యార్థులకి యోగకాలం. మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, క్యాంపస్ సెలక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యవసాయదారులకైతే అద్భుతం, ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటారు. జాక్పాట్ అని చెప్పచ్చు వ్యవసాయదారులకి. రానున్న రోజులు గుర్తుపెట్టుకోండి మిత్రులారా, వ్యవసాయ మిత్రులారా, అందరూ వ్యవసాయానికి రాబోతున్నారు. ఎక్కువ శాతం సిద్ధంగా ఉండండి. మంచి టెక్నాలజీతో వ్యవసాయాలు రాబోతున్నాయి. చాలా అద్భుతంగా ఉంటారు. ప్రేమికులకి అద్భుతమైనటువంటి సమయం అని కూడా చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, కుటుంబం అంతా కూడా చాలా ఉల్లాసంగా గడిపే సంవత్సరం అని కూడా చెప్పచ్చు. ఇంకా నక్షత్రాల వారీగా ఈ సంవత్సరం మీకు ఎలా ఉంది అంటే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలకి ఆర్థిక లాభాలు, కొత్త అవకాశాలు, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇంకా రోహిణి నక్షత్రం వారికి కుటుంబ సౌఖ్యం, ధనాభివృద్ధి, గృహ మార్పులు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంకా మృగశిర నక్షత్రం 1, 2 పాదాలకి ప్రయాణాలు, వ్యాపార లాభాలు, కొత్త పరిచయాలు పెరుగుతున్నాయి. సమాజంలో గొప్ప వాళ్ళతో పరిచయాలు, రాజకీయ నాయకులుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా యోగ కాలం అని కూడా ఈ సంవత్సరం చెప్పచ్చు. ఈ సంవత్సరం అదృష్ట సంఖ్య 2, 6, 8. అదృష్టమైనటువంటి రోజులు శుక్రవారం, బుధవారం ఈ సంవత్సరం. అదృష్ట రంగులు
తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఈ సంవత్సరం చేయవలసినటువంటి పరిహారాలు ఏమైనా ఉన్నాయంటే మీ కులదైవం ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి. కలవు వెంకటనాథాయ వెంకటేశ్వర స్వామి వారికి వెళ్ళి మెట్లెక్కి ఒక్కసారి దర్శనం చేసుకొని రండి. శుక్రవారం లక్ష్మీదేవికి ఎక్కువ పూజ చేయండి. కనకదార స్తోత్రాన్ని ఎక్కువ వింటూ ఉండండి. గోపూజ చేయండి. విష్ణు సహస్రనామ పారాయణాలు ఎక్కువ చేస్తూ ఉండండి. చాలా అద్భుతంగా ఉంటారు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ ఇష్టదైవ దేవాలయంలో, కులదైవ దేవాలయంలో నువ్వుల నూనెతో ఆ సంఖ్యతో, సపోజ్ మీ వయసు 30 ఉందనుకోండి, 30 ఒత్తులు, 40 ఉందనుకోండి, 40 ఒత్తులు, అలా ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మా స్క్రీన్లో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. కాల్ చేయకండి. మా అడ్మిన్సే మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు.